అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఏ కుకింగ్. ఈరోజు వచ్చేసి మల్టీగ్రెయిన్ ఆటాతో పరాటా సిరీస్లో 4వ రోజు వచ్చేసి ఆనియన్ పరాటా. కూరగాయలు లేకుండా ఓన్లీ ఆనియన్తో ఈ పరాటాను చేసుకోవచ్చు. ఇది చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుంది. మరి ఈ పరాటాలను ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ పరాటాల కోసం ఒక పాత్రలోకి మల్టీగ్రెయిన్ గోధుమ పిండిని 1 కప్పు తీసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఉప్పు, అలాగే టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత దానిపైన ఆయిల్ని అప్లై చేసి ఒక కాటన్ క్లాత్ కప్పి 15 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడైన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఒక పెద్ద కప్పు ఆనియన్స్ని వేసుకోవాలి. మనం చేసేది ఆనియన్ పరాటా కాబట్టి ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవాలి. ఆనియన్ కొంచెం వేగిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అందులో స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ కారము, టేస్ట్కి తగినట్లుగా ఉప్పు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, అలాగే హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కలిసిన తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని కలుపుకోవాలి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. శనగపిండి వేయడం ద్వారా ఆనియన్ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత దించి చల్లారనివ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండి అనేది స్మూత్గా అయ్యి పరాటాలు కూడా చాలా బాగా వస్తాయి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముద్దలు కట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో నుంచి ఒక ముద్ద తీసుకొని పొడి పిండిలో డిప్ చేసుకుంటూ వేలతో ఈ విధంగా చిన్న పూరీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఆనియన్ స్టఫింగ్ని ఇందులో పెట్టుకొని కార్నర్స్ను ఈ విధంగా అనుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత పొడిపిండి చల్లుకుంటూ పరాటాలని చేసుకోవాలి. పరాటాలను ఎక్కువగా ప్రెస్ చేయకుండా లైట్గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. ఎక్కువగా ప్రెస్ చేసుకుంటే పరాటా నుంచి స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది. కాబట్టి లైట్గా ప్రెస్ చేసుకుంటూ కార్నర్లన్నీ సమానంగా వచ్చే విధంగా పరాటాలను చేసుకోవాలి. స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న పరాటాను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ మలుపుకొని దానిపైన ఆయిల్ని వేసుకొని ఈ విధంగా కార్నర్స్ని ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటే పరాటాస్ అనేటివి చాలా బాగా కాలుతాయి. అదేవిధంగా ఇంకో సైడ్ మలుపుకొని ఆయిల్ని అప్లై చేసుకొని పరాటాలని కాల్చుకోవాలి. పరాటా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్ని పరాటాస్ చేసుకోవాలి. ఈ పరాటాకి ఏమీ అవసరం లేదు, రైతాతో తినొచ్చు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఆనియన్ పరాటా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్టీ కూడా ఉంటుంది. మీరు కూడా ఈ ఆనియన్ పరాటాను ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.